ఇక ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరింది. ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతుంది. జమ్మలమడుగు నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి గెంటేసి రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పారు. ఇక ఉదయం పోలీసులు అదుపులోనికి తీసుకున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత పోలీసుల కళ్లుగప్పి పులివెందుల వైసీపీ ఆఫీస్ కు వచ్చారు. ఇక దీంతో డీఐజీ అక్కడికి చేరుకుని అవినాష్ రెడ్డి బయటకు వెళ్లకుండా బంధించారు. ఇక సాయంత్రం తర్వాత భారీగా రిగ్గింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పులివెందుల నుంచి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. అనుష, ఏదైతే జెడ్పీటీసీ అయితే జరుగుతుందో ఇటు పులివెందుల అటు ఒంటిమిట్టలో మరి ఒక గంటలో మరి కొన్ని నిమిషాల్లోనే తుది అంకానికైతే చేరుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి పెద్ద ఘటనలు జరగకపోయినప్పటికీ కొన్ని చోట్ల ఏదైతే ఒంటిమిట్టలో అలాగే పులివెందులలో కొన్ని చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల పోలీసుల వైఫల్యం కావచ్చు, పోలీసుల అత్యుత్సాహం కావచ్చు, అలాగే కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ వారిపై దాడి చేయడం, టీడీపీ వాళ్ళు వైసీపీపై దాడి చేసుకోవడం, ఇవన్నీ కొన్ని చోట్ల అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఎక్కడా కూడా పోలింగ్ బూత్ లో గొడవలు జరగలేదు, అలాగే బ్యాలెట్ బాక్సులపై ఎక్కడ దాడి జరగలేదు. సో ఆ నేపథ్యంలో ఇంకా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయని చెప్పి కూడా మనం భావించవచ్చు. అయితే ఎక్కడ పోలింగ్ లోపల దాడి జరగకపోవడం, బయట మాత్రమే చిన్న కొన్ని సంఘటనలు జరగడం, అలాగే ఒంటిమిట్టలో పెద్ద ఎత్తున దాడి వైసీపీ అలాగే టీడీపీ ఇద్దరి మధ్య వర్గాలు దాడి చేసుకోవడం, దానికి ఆ తర్వాత మినిస్టర్ రాంప్రసాద్ కూడా పోలింగ్ బూత్ లోకి వెళ్లడం, ఇవన్నీ కూడా వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో మండిపడుతోంది. ఎలా మంత్రి ఒక పోలింగ్ స్టేషన్ కి వెళ్తారో అలాగే పోలీసులు మాత్రం ఎందుకు చూసి చూడనట్లుగా ఉంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చి నిరసన కూడా అక్కడ వ్యక్తం చేయడింది. అలాగే అవినాష్ రెడ్డిని ఉదయం పెద్ద హైడ్రామా నడుమున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సమయంలో కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడము, అక్కడ అవినాష్ రెడ్డిని తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకోవడం, పోలీసులను ఎలాగోలాగా మొత్తానికి కంట్రోల్ చేసి పోలీసులు అయితే అవినాష్ రెడ్డిని తీసుకెళ్లి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. హౌస్ అరెస్ట్ లాగా ప్రివెంట్ అరెస్ట్ అయితే చేశారు. అయితే తర్వాత ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను, మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి నిడిజివికి వెళ్ళొస్తాను, ఎర్రగుంట్ల పక్కనే ఉంటుంది, అక్కడికి సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డి తర్వాత ర్యాలీగా పెద్ద ఎత్తున నిరసన చేయడము ఎర్రగుంట్లలో, ఆ తర్వాత అక్కడ పోలీసుల కళ్ళు గప్పి అక్కడి నుంచి పరారయ్యి పులివెందులకు రావడము, పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమవడము, ఇదంతా పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే అవినాష్ రెడ్డి పులివెందులకు వస్తున్న మార్గంలో పులివెందుల ఎంట్రన్స్ దగ్గర కొన్ని బారికేడ్స్ కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్స్ ను కూడా వెహికల్ తో ఢీ కొట్టుకుంటూ మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కొన్ని కేసులు కూడా అవినాష్ రెడ్డిపై కేసు నమోదులు చేసినట్లు, అలాగే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి 5 గంటల వరకు ఉండాలి కస్టడీలో, పోలీసులతో కస్టడీలో ఉండాలని చెప్పినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు గప్పి పులివెందులకు రావడానికి ఇవన్నీ కేసులు దాదాపు
ఒక 3-4 కేసులు అవినాష్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే అవినాష్ రెడ్డి ఏదైతే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారో పార్టీ క్యాంపు కార్యాలయానికి, ఆ నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్లి తన ఆవేదనను వెళ్ళగక్కినట్టు తెలుస్తోంది. ఈ పులివెందులు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి వైఎస్ కుటుంబ గౌరవాన్ని మంట కలిసిపోయింది ఈ రోజుతో అని ఆవేదన వ్యక్తం చేయడం, అలాగే మీరు సైలెంట్ గా ఉండడం వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పి కార్యకర్తలు అవినాష్ రెడ్డితో అన్నట్లు తెలుస్తోంది. అయితే నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడడం, కార్యకర్తలు గుమికూడడం తెలుసుకున్నటువంటి డిఐజీ కోయా ప్రవీణ్, అలాగే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ వీరు అందరూ కూడా, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు బలగాలను తీసుకెళ్లి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు తీసుకెళ్లారు. అక్కడ తీసుకువెళ్లి వారందరూ ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటుంది వైఎస్ అవినాష్ రెడ్డితో. సో పోలీసుల నిర్ణయము, పోలీసులు చెప్పినటువంటి దాన్ని ఆ చర్చల్లో అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ లోనే నిర్బంధంలోనే ఉంటాను, 5 గంటల వరకు కూడా ఉంటానని చెప్పి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులను కళ్ళు కప్పి తప్పించుకొని రావడం ఇదంతా చాలా తప్పు, మీరు ఇలా చేసింది పద్ధతిగా లేదు అని చెప్పి కూడా పోలీసులు అవినాష్ రెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ చర్చల్లో. అయితే 5 గంటల తర్వాత అవినాష్ రెడ్డి డిఎస్పీ ఆఫీస్ కు వెళ్లి అక్కడ ఏదైతే కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో బెయిల్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మరి 5 గంటలు పోలింగ్ తర్వాత అవినాష్ రెడ్డి డిఎస్పీ ఆఫీస్కి వెళ్లి అక్కడ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ తీసుకొని తర్వాత వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారి కార్యాచరణ కావచ్చు, పార్టీ స్టాండ్ ఏంటనేది కూడా తెలియజేసే అవకాశం ఉంది. మొత్తానికి పులివెందుల బై ఎలక్షన్ ఏదైతే జెడ్పీటీసీ బై ఎలక్షన్ మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున రామచంద్ర అయితే జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ టీడీపీపై అనేక ఆరోపణలు చేస్తుంది. టీడీపీ కార్యకర్తలతో దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ దొంగ ఓట్లను వేస్తున్నారు అని చెప్పి కూడా నిన్నటి నుంచి కూడా ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓట్లు ఎవరు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పి కూడా అవినాష్ రెడ్డి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దాదాపు బయట ఊర్ల నుంచి వచ్చినట్టు వాళ్ళే స్లిప్పులు తీసుకువెళ్లి ఓట్లు వేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అక్కడ పోలీసులు వారికి సహకరించారు, ఎన్నికల అధికారులు సహకరించారని చెప్పి కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఆరోపణలన్నీ కూడా టీడీపీ కొట్టి పారేస్తోంది. అంత ఏదైతే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆ పని మీరు చేశారు, వైఎస్ కుటుంబం చేసిందని చెప్పి కూడా ఎదురుదాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నాయకులు. 40 సంవత్సరాల నుంచి మొదటిసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓటు హక్కు వినియోగించుకోవడంతో పులివెందుల్లో అందరూ కూడా స్వాతంత్ర్యం ఒకరోజు మాకు ముందే వచ్చింది అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలు అని చెప్పి కూడా టీడీపీ వారికి అనుకూలంగా ఈ వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఏదైతే ఈ ఓట్లు దాదాపు ఇప్పటికీ 70% అయితే ఓటు శాతం అయితే జరిగింది. ఇంకా 1 గంట ఉంది కాబట్టి ఆ సమయం తర్వాత దాదాపు 82% వరకు కూడా ఎన్నికల పోలింగ్ శాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మొత్తానికి చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్దగా ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కడ ఏమీ జరగకుండా పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవడం మాత్రం అందరూ కూడా హర్షిస్తున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య ఇంకా మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. మరి 14వ తేదీ కౌంటింగ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలింగ్ అయిన తర్వాత 2 పార్టీలకు సంబంధించిన వారు కూడా దానిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి. అటు ఈ రోజు జరిగిన పరిణామాలపై కూడా పూర్తి స్థాయిలో దానికి స్పందించి దాని మీద ఏం మాట్లాడతారని కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇటు అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయంలో మాత్రం ఈ రోజు ఆయన ఏదో చేయాలనుకున్నారు, కాకపోతే అక్కడ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో మిగతా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా డల్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉందని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ నాయకులు మాత్రం మంచి జోష్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. తమకు అనుకూలంగానే ఈ ఓటింగ్ జరిగి ఉంటుందని చెప్పి కూడా వారు భావిస్తున్నారు. గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.
ये बूथ बॉक्स में नहीं अंदर